హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఏంటంటే ఆలూ ఫ్రై అండి. మనం ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు, పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు వేస్తారు కదా, ఆ ఆలూ ఫ్రై అండి. చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇదిగో చూడండి, ఆలూ నేను కొంచెం ఉప్పేసి ఉడికించి ఇలా కట్ చేసి పెట్టానండి. దీంట్లో కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి పచ్చిమిర్చి, చిన్నులపాయ, చిన్న అల్లం ముక్కండి. ఈ మూడు కలిపి మనం మిక్సీ వేయాలి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా అయిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకొని వద్దాం. ఇదిగో చూడండి, ఇలా మిక్సీ పట్టాను నేను. మీరు మెత్తగా పట్టొద్దండి, ఇలా బరకగా పడితేనే ఫ్రై అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా చేయాలండి అనేది చూపిస్తారండి. చూడండి, గ్యాస్ పై బాండి పెట్టేశాను. దీంట్లో ఇప్పుడు ఆయిల్ వేస్తాను. ఈ ఆయిల్ వేడవనివ్వాలి. వేడైన తర్వాత దీంట్లో ఒక ఆనియన్ కట్ చేసి వేసుకుందామండి. ఇదిగో చూడండి, వేస్తున్నాను నేను. దీంట్లోనే ఇప్పుడు కొంచెం పోపు దినుసులు వేసుకుందాం. కొంచెం కరివేపాకు వేసుకుందామండి. ఇప్పుడు ఇవన్నీ కలిపి మనం ఫ్రై చేయాలి. చాలా బాగుంటుందండి, సింపుల్గా అయిపోతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చి లైక్ చేయండి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ ఇందులో వేసేస్తున్నా చూడండి. ఇలా వేసేసి ఇది సిమ్లో ఉంచి మాత్రమే ఫ్రై చేయండి. దీంట్లో ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇదిగో చూడండి, సాల్ట్ వేస్తున్నాను. కొంచెం పసుపు కూడా వేసుకుందామండి. సిమ్లో ఉంచి మాత్రమే ఫ్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, పసుపు వేస్తున్నాను నేను. ఇప్పుడు ఇవన్నీ చక్కగా కలుపుకోవాలి. సిమ్లో ఉంచి ఒక 5 నిమిషాలు మనం దీన్ని సిమ్లో ఉంచి మాత్రమే ఫ్రై చేయాలి. నేను దీన్ని సిమ్లో ఉంచి ఫ్రై చేశాను. ఇదిగో చూడండి, ఇలా వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు ఉన్నాయి కదండి, అవి ఇందులో వేసేసుకుందాం. చక్కగా ఇదంతా నీట్గా కలుపుకుందామండి. ఇదిగో చూడండి, ఇదంతా ఇలా నీట్గా కలిసేలా కలిపేసుకోవాలి. ఇలా కలిసిన తర్వాత దీన్ని సిమ్లో ఉంచేసి ఒక 5 నిమిషాలు ఫ్రై చేయాలి మనం. 5 నిమిషాలు ఫ్రై చేశానండి. చూడండి, ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర వేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. దీన్ని మళ్ళీ మనం ఇంకొక 5 నిమిషాలు సిమ్లో ఉంచేసి ఫ్రై చేయాలండి. చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా అయిపోతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.